రా. ఉమ్. ఓకే. ఆ, కంపెనీ కోడ్ ఐజిహెచ్ చూడు. ఐజీహెచ్. ఏంటి పోస్ట్ చేస్తుంటే టాలరెన్స్ ఎర్రర్ వస్తుందా? ఆ, పోస్టింగ్ చేసేటప్పుడు. ఓకే, సరేలే, తర్వాత చూద్దాం లేదు, చెప్తాను నేను. ఇప్పుడు ఈరోజు టైం ఎక్కువ లేదు, జస్ట్ మనకు ఓవర్ ఇలా ఇది చూసుకుందాం. ఏంటి, ఉమ్, ఎక్కడున్నామా? లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. ఓకే. అండ్ కంట్రోలింగ్, బిఫోర్ దట్ మన కంట్రోలింగ్ ఏరియా కావాలి. నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు లెడ్జర్స్ టూ టైప్స్ కదా, జీరో ఎల్ లెడ్జరు, జీరో ఎల్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జరు రిపోర్టింగ్ పర్పస్ కోసం. సో చిన్న ఓవర్ చూసుకున్నాను దీనికి. మీకు నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఎందుకు యూజ్ చేస్తామో ఐడియా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, లీడింగ్ లెడ్జర్స్ ఎందుకు యూజ్ చేస్తాము, నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఎందుకు యూజ్ చేస్తాము? అంటే లీడింగ్ లెడ్జర్ మామూలు స్టాండర్డ్ నా ఫినాన్షియల్ దానికోసము. నాన్ లెడ్జర్ అంటే ప్యారలల్ లెడ్జర్ కోసం యూ కెన్ యూజ్. ప్యారలల్ అకౌంటింగ్. ప్యారలల్ ప్యారలల్ అకౌంటింగ్. అకౌంటింగ్ ప్యారలల్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ లో నాన్ లీడింగ్ లెడ్జర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ S4 అన్న చేంజెస్ ఏంటున్నాయి అంటే, ఇంతకు ముందు ఈసీసీలో ప్యారలల్ అకౌంటింగ్ లేకున్నా కూడా ఓకే, నో ప్రాబ్లం, చేయొచ్చు. ఓకే, ప్రొసీడ్ అవ్వచ్చు, థింగ్స్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నాన్ లీడింగ్ లెడ్జర్స్ కంపల్సరీ. S4 అన్నలో ఒక లీడింగ్ లెడ్జరు, ఒక నాన్ లీడింగ్ లెడ్జరు కంపల్సరీ. నువ్వు ప్యారలల్ అకౌంటింగ్ యూజ్ చేస్తున్నావు అంటే నాన్ లీడింగ్ లెడ్జర్ కంపల్సరీ పోస్ట్ చేయాలి. సో జీరో ఎల్ అనేది, జీరో ఎల్ నాట్ ఓఎల్, జీరో ఎల్ అనేది స్టాండర్డ్ లెడ్జర్, అంటే స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లీడింగ్ లెడ్జర్. సో బై డిఫాల్ట్ గా ఆల్ కంపెనీ కోడ్స్ కి అసైన్ చేసి ఉంటుంది. ఆల్ కంపెనీ కోడ్స్ కి ఇది ఒకటే లెడ్జర్, ఇంకా స్టాండర్డ్ జీరో ఎల్ అనేది స్టాండర్డ్ లెడ్జర్. బట్ నాన్ లీడింగ్ లెడ్జర్ వచ్చేటప్పటికి మనం ఏ అయినా పెట్టుకోవచ్చు. మన కంపెనీ కూడా ఐ కదా, I3, I1 అని. ఓకే, I1. ఓకే. అందరు జాయిన్ అయినారా? ఓకే. సో ఇక్కడ టూ టైప్స్ కదా, జీరో ఎల్ అనేది స్టాండర్డ్ లీడింగ్ లెడ్జర్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, లీడింగ్ లెడ్జర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెడ్జర్, లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్? ఓకే, లీడింగ్ లెడ్జర్ అంటే స్టాండర్డ్ లెడ్జర్. సో బై డిఫాల్ట్ గా ఆయన ఆల్ కంపెనీ కోడ్స్ కి, సినా, ఆల్ కంపెనీ కోడ్స్ కి ఒకే లెడ్జర్ ఉంటుంది. సినా, నీకు ఐడియా ఉందా వాట్ ఈస్ లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ డిఫరెన్సెస్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్? లీడింగ్ లెడ్జర్ మనం స్టాండర్డ్ గా యూజ్ చేస్తాం నా. ఇదైతే ఐఎఫ్ఆర్ఎస్ రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఏంటి వన్ టైం ఐఎఫ్ఆర్ఎస్ లెడ్జర్. రిపోర్టింగ్? ఏంటి ఏ రిపోర్టింగ్స్ అంటే ఏంటి అసలు, దేనికోసం యూజ్ చేస్తాము? ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మనం మన కంపెనీ యుఎస్ లో ఉందనుకో, ఆ ఫినాన్షియల్ స్టాండర్డ్స్ వేరు, మన ఫినాన్షియల్ స్టాండర్డ్స్ వేరు. ఆ రెండింటిని తీసుకురావడానికి ఇది వాడతారు అని నాకు. ఎస్, అంతే. రెండిటికి ఉమ్. రిపోర్టింగ్. ఇప్పుడు ఫర్ ఆ, ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక రిపోర్టింగ్ ఉంది, యుఎస్ లో ఒక రిపోర్టింగ్ ఉంది, కరెన్సీస్ వేరే ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కోసం మనం నాన్ ఉమ్, లీడింగ్ లెడ్జర్స్ యూజ్ చేసుకుంటాం. బై డిఫాల్ట్ గా కంపెనీ కోడ్ కి ఒక లోకల్ లెడ్జర్ ఉంటుంది. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, మెయిన్ గా మాట్లాడుకుంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉమ్, ఏంటి అంటే,
ఇక్కడ లోకల్ అనేది అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని దేనిపైన డిపెండ్ అయి ఉంటాయంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఎల్ఓసిఎల్ పెడదామా, ఎల్ఓసిఎల్ అనేది ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్. అది లీడింగ్ లెడ్జర్ కి. ఓకే, ఇది బై డిఫాల్ట్ గా అన్ని కంపెనీ కోళ్ళకి మన ఇష్టము. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్ నేమ్ వచ్చేసి మన ఇష్టము, బట్ నార్మల్ గా లోకల్ గా వాడతారు ఈ జీరో ఎల్ లెడ్జర్. సో నాన్ లీడింగ్ లెడ్జర్ వచ్చేసి డిఫరెంట్ పర్పస్, ఐఎఫ్ఆర్ఎస్ అను లేదంటే ఇంకో గ్యాప్ అను ఏదో సంథింగ్. ఇది ఒక నాన్ లీడింగ్ లెడ్జర్, సేమ్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఇది కూడా. ఇది వచ్చేసి యుఎస్ గ్యాప్. సో 3 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇక్కడ నేను యూజ్ చేయాలనుకుంటాను నా కంపెనీ కోడ్కి. ఒకటి వచ్చేసి లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇంకోటి వచ్చేసి ఐఎఫ్ఆర్ఎస్ అనే అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇంకోటి వచ్చేసి యుఎస్ గ్యాప్. ఓకే, జస్ట్ సమ్ డిఫరెన్సెస్. నేను ఇక్కడ లోకల్ అంటే రెండు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఒకటి లోకల్ ఒకటి ఐఎఫ్ఆర్ఎస్ అనేది ఇండియన్ బేస్డ్ ప్రిన్సిపల్స్. ఇక్కడ జస్ట్ నీ కరెన్సీ వేరే పెట్టుకుంటా ఈ ఈ ఈ ఈ లెడ్జర్ మాత్రమే, లేదంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ వేరే పెట్టుకుంటా అట్లా. ఒకవేళ వేరే కంట్రీ కోసం అయితే వేరే ఫిజికల్ ఇయర్ వేరియంట్, లేదంటే వేరే కరెన్సీ. సో కాన్ఫిగరేషన్ చేసినప్పుడు అర్థమవుతుంది మీకు. బట్ ఇది మెయిన్ గా డిఫరెన్సెస్. సో దీన్ని మనము సిస్టంలో క్రియేట్ చేసుకుందాం. దీన్ని క్రియేట్ చేయాలంటే దీనికన్నా ముందు మనం కంట్రోలింగ్ ఏరియా చేయాలి. సో కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయాలి. మనం యాజ్ ఆఫ్ నౌ కంట్రోలింగ్ ఏరియా లేదు మన దగ్గర, ఇంకాను క్రియేట్ చేయలే. సో ఎక్కడ చెక్ చేయొచ్చు అంటే ఇవన్నీ గ్లోబల్ సెట్టింగ్స్, OBY6 కోడ్లో మన కంపెనీ కోడ్కి ఏమున్నాయి అని చెక్ చేయాలంటే OBY6. ఓకే, మన కంపెనీ కోడ్ ఏంటి? IEIN. ఇది మన కంపెనీ కోడ్. ఓకే, ఇండియన్ కంపెనీ కోడ్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, కంపెనీ ఉంది. ఓకే, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉంది, బిల్ స్టేటస్ వేరియంట్ ఉంది, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉంది. ఓకే, కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ కనిపిస్తుందిలే ఏవి ఉన్నాయని. ఓకే, సో మనం కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా కావాలి మనకు కంపల్సరీగా. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నావు అంటే ఫస్ట్ కంట్రోలింగ్ ఏరియా కావాలి. SPRO కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. ఓకే, సో ఇది వచ్చేసి కంట్రోలింగ్ ఏరియాస్ మల్టిపుల్ వాడుకోవచ్చు, బట్ రికమెండెడ్ వచ్చేసి SAPలో ఒకే కంట్రోలింగ్, ఆల్ కంపెనీ కోడ్స్ ఒకే కంట్రోలింగ్ ఏరియా. ఓకే, రికమెండెడ్. ఇక్కడ వచ్చేసి కాపీ తీసుకుందాం. కాపీ. ఓకే, ఇది డిఫైన్ ఏమో అదే కాపీ. ఇక్కడ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, యూజర్ ఆల్రెడీ లాక్లో ఉందా? ఓకే, మనకు ఈ ఈ సెట్టింగ్స్ ఆల్రెడీ లాక్లో ఉన్నాం అందుకనేమోలే. ఓకే, సమ్వన్ ఆల్రెడీ ఉన్నాడు ఇక్కడ, ఎవరో డిలీట్ చేశానా? డిలీట్ చేయొచ్చు. యూజర్స్ ఎక్కడ? SM12. SM12. అదే మల్టిపుల్ పర్సన్స్ కి ఇచ్చింటారు ఈ సర్వర్. సేమ్ యూజర్ ఐడి కూడా ఇచ్చారేమో, సేమ్ యూజర్ ఐడి. వచ్చింది.
లేదే ఇదే రిజల్ట్ కదన్నా ఇవ్వలేదా కింగ్. ఆ? కింగ్ వీడే డిలీట్ చేసేవి సెలెక్ట్ చేసేసి ఓకే ఓకే అక్కడ వేరే డిలీట్ ఆప్షన్ ఉంది పైన, ఆ, ఇక్కడ సెకండ్ లైన్ ఐటమ్ లో ఆ, లాస్ట్. ఇది ఒకటే ఉంది ఇది ఏం వేరే పర్సన్స్ లేదా ఓకే ఓకే ఒకటే ఒకటైనా ఉందా ఇంకో ఏంటి ఉమ్, ఓకే మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా maintain. ఓకే ఇక్కడ మనం న్యూ ఎంట్రీస్ తీసుకుంటాం. మన కంట్రోలింగ్ ఏరియా ఏం పెట్టుకుందాం, ఐఈఐఎన్ కంట్రోలింగ్ ఏరియా కూడా సేమే పెట్టుకుందాం. ఐఈఐఎన్ కంపెనీ కోడ్ ఈక్వల్ టు, లేదంటే ఒకే కంట్రోలింగ్ ఏరియా యూజ్ చేస్తాం. మల్టిపుల్ కంపెనీ కోడ్స్ యాక్చువల్గా. ఐఈ గ్రూప్ కంపెనీ ఏంటి నాగేంద్ర మంది? గ్రూప్ కంపెనీ ఐజీ అనుకుంటా కదా. ఓపీవైసి మళ్ళీ లాక్ చేసేట్టున్నాడు. అవునా? ఉమ్. ఐఈఎన్జి అనేది కంట్రోలింగ్ ఏరియా. ఓకేలే, నో ప్రాబ్లం, మనకేం అదేం. కంపెనీ కోడ్ అదే, గ్రూప్ కంపెనీ కూడా అదేనా అన్న? ఐఈఎన్జి వచ్చేసి కంపెనీ. ఓకే, గ్రూప్ కంపెనీ. ఒక్క నిమిషం ఉంది, ఒక్క నిమిషం. ఏంటి చెప్తున్నా అసలు, స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే, ఇది గ్రూప్ కంపెనీ మనకు. ఐఈఎన్జి అనేది కంపెనీ, గ్రూప్ ఓకే ఓకే. కంపెనీ. కంపెనీ కోడ్ వచ్చేసి ఐఈఐఎన్. ఐఎన్ అంటే ఇండియా, అట్లా డివైడ్ ఓకే ఓకే, చేసుకున్నాము. సరే సరే. సో ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా నేమ్ ఏం పెట్టుకున్నాం, కంట్రోలింగ్ ఏరియా ఫర్ ఐఈ. వాయిస్ స్లోగా వినపడుతుందా? అవునా, ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. సో ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి. కంట్రోలింగ్ ఏరియా సేమ్ కంపెనీ కోడ్ యూజ్ చేసుకోవచ్చు, క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో నువ్వు సేమ్ ఒక కంపెనీ కోడ్కే చేయాలనుకున్నప్పుడు కంట్రోలింగ్ ఏరియా సేమ్ కంపెనీ కోడ్, ఒకే కంపెనీ కోడ్కి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి బట్ మనం ఏంటంటే మల్టిపుల్ కంపెనీ కోడ్స్ వాడుతున్నాము సేమ్ కంట్రోలింగ్ ఏరియా. సో అలాంటి కేసెస్లో ఇది సెకండ్ ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ మనకు టైప్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నువ్వు కంట్రోలింగ్ ఏరియా కరెన్సీకి ఏ కరెన్సీ యూజ్ చేసుకోవచ్చు అని కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ పెట్టుకోవాలనుకుంటున్నావా, గ్రూప్ కరెన్సీనా, హార్డ్ కరెన్సీనా, ఇట్లా టైప్స్ ఉన్నాయి. సో గ్రూప్ కరెన్సీ యూజ్ చేసుకుందాం. నా గ్రూప్ కరెన్సీ వచ్చేసి యుఎస్డి. ఇవి ఎక్కడ చెక్ చేయొచ్చు ఐడియా ఉందా? గ్రూప్ ఏదన్నా కరెన్సీ ఎక్కడ? అది లెడ్జర్ ఎస్ఎస్సి కాన్ఫిగరేషన్ లోనే C4 అన్న, వస్తుంది. ఎస్ఎస్సి C4 ఏమో కరెన్సీ. SEC4. ఏంటి ఆథరైజేషన్ లేదంటున్నాడు? ఓ, బై డిఫాల్ట్ గా రిస్ట్రిక్షన్స్ పెట్టేసినట్టున్నారు. పెట్టేస్తున్నాడు. ఏమన్నా సర్వర్ అని చెప్పేసి ప్రాబ్లం ఏమన్నా. అండ్ ఫిజికల్ ఏరియా వేరే. ఇక్కడ ఇంకోటి ప్రీ రిక్విజిట్, కంట్రోలింగ్ ఏరియాకి మన కంపెనీ కోడ్ కరెన్సీ వేరియంట్ ఫిజికల్ ఏరియా వేరియంట్ ఒక్కటే ఉండాలి కంట్రోలింగ్ ఏరియాకి. ఓకే, ఫిజికల్ ఏరియా వేరియంట్ ఈక్వల్ టు యువర్ కంపెనీ కోడ్ వేరియంట్. నీ కంపెనీ కోడ్ వేరియంట్ ఫిజికల్ ఏరియాకి వేరియంట్ ఒకటే ఉండాలి. ఓకే, ఒకే కంట్రోలింగ్ ఏరియా చేసినప్పుడు సేమ్ ఉండాలి, అప్పుడే సిస్టమ్ అలౌ చేస్తుంది. ఇక్కడ స్టాండర్డ్ హైరార్కీ, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఎందుకంటే దీని కావాలంటే ఫస్ట్ కాస్ట్ సెంటర్ అవన్నీ తీసుకోవాలి. హైరార్కీ అంటే జస్ట్ గ్రూప్ అన్నట్టు, కాస్ట్ సెంటర్ లో గ్రూప్ అన్నట్టు. ఓకే, జస్ట్ క్లిక్ చేస్తున్నా. సేవ్.
కరెన్సీ మార్చిన యూఎస్డి మ్మ్. వచ్చింది. కరెన్సీ ఎక్కడ యూఎస్డి వచ్చింది? వచ్చింది ఏది? గ్రూప్ కరెన్సీనా? ఇక్కడే. హా, గ్రూప్ కరెన్సీ యూఎస్డీనే వాడుకుందాంలే. ఒక ఓకే. నిమిషం చూస్తాను. ఓకే, ఇక్కడ ఉమ్, గ్రూప్ కరెన్సీ యూఎస్డీనే నాది. నేను గ్రూప్ ఓకే కరెన్సీ ఓకే యూఎస్డీనే వాడుకుంటా. నా మెయిన్ కరెన్సీ వచ్చి లోకల్ కరెన్సీ వచ్చేసి ఐఎన్ఆర్ఏ. బట్ గ్రూప్ కరెన్సీ నాది యూఎస్డీనే వాడదాంలే. ఎందుకంటే ఓకే డిఫరెంట్ ఓకే. నేను వాడుతున్నది. సేమ్ కంపెనీ కోడ్ సేమ్ కాదు. సేమ్ కంపెనీ కోడ్ అయినప్పుడు సో నేను అప్పుడు కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకున్నప్పుడు మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదా మామూలుగా లీడింగ్ లెడ్జర్స్ లో అట్లా వాడినప్పుడు? లీడింగ్ లెడ్జర్ కి ఏ కరెన్సీ, మన కంపెనీ కోడ్ కరెన్సీ ఏది ఉంటో అదే వస్తుంది లీడింగ్ లెడ్జర్ కి. ఓకే. నాన్ సరే లీడింగ్ సరే. లెడ్జర్ కి నీకు కాబట్టి వాడుకోవచ్చు. నీకు ఏది అవసరమో అది వాడుకోవచ్చు. ఓకే ఓకే. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ ఇవన్నీ సేమ్ వచ్చేసినాయి. ఇక్కడ ఏంటి, మనం కంట్రోలింగ్ ఏరియా ఇచ్చాము. ఓకే. అండ్ ఇది కంపెనీ కోడ్కి ఇవ్వాలి. ఇవ్వలేదు ఇంకా. ఇవ్వకనే ఎలా తీసుకుంది? ఇక్కడ మన కంపెనీ కోడ్ వచ్చేసి ఐఈఐఎన్. ఓకే. కరెన్సీ టైప్ 30 యాడెడ్ యాజ్ అడిషనల్ ఎఫ్ఐ కరెన్సీ. కరెన్సీ టైప్ 30 అంటే గ్రూప్ కరెన్సీ. యాడెడ్ యాజ్ అడిషనల్ ఎఫ్ఐ కరెన్సీ. నా కరెన్సీ ఇప్పుడు ఐఎన్ఆర్ ఆల్రెడీ. నా కంపెనీ కోడ్ ఉమ్, కరెన్సీ ఐఎన్ఆర్. బట్ నా గ్రూప్ కరెన్సీ యుఎస్. 30 అంటే యుఎస్డి. ఓకే. ఓకే. ఇక్కడ యాక్టివేట్ ఇక్కడ ఏం లేదులే. ఇంకేం లేదనుకుంటా. ఇక్కడ యాక్టివేట్ కాంపోనెంట్స్ చేస్తాం కదన్నా. నా కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. అజైన్ కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకొని తర్వాత అది క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకోవాలి. యాక్టివేట్ కరెక్ట్. ఇక్కడ కూడా అది. నువ్వేంట్రీ నువ్వేంట్రీ నువ్వేంట్రీ. ఓకే. ఆహా. ఆ, ఇక్కడ ఫిజికల్ ఇయర్. ఇప్పుడు నీ ఫిజికల్ ఇయర్. ఓకే. 026 కంపెనీ కోడ్ యాక్టివ్. సో ఇవన్నీ యాక్టివ్ గా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. S4 అయితే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ట్రై చేద్దాం. ఇవన్నీ కాంపోనెంట్ కమిట్ మేనేజ్మెంట్ యాక్టివ్. ఓకే, ఇది వచ్చేసి ఇది యాక్టివ్ లో ఉండాలి. అది అసెట్ అకౌంటింగ్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు వస్తుంది అన్నది. ఇప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేసింది. ఇది యాక్టివ్ ఉండాలి. ఇది ఆర్డర్ మేనేజ్మెంట్, ఇది ఎంఎం వచ్చినప్పుడు కమిట్మెంట్ మేనేజ్మెంట్. అన్ని వాడినా వాడకున్నా ఇవి జస్ట్ యాక్టివ్ లో పెట్టుకోవచ్చు. ఇది యాక్టివిటీ బేస్డ్. కాస్ట్ అకౌంటింగ్ లో ఇది వస్తుంది. ఫస్ట్ కంపోనెంట్ యాక్టివ్ ఫర్ ప్యారలల్ క్యాలిక్యులేషన్ ఇంటిగ్రేటెడ్. సో ఏదైనా ఇది పెట్టుకున్నా నో ప్రాబ్లం. కరెన్సీస్ ఇక్కడ ప్రాజెక్ట్ సేల్స్ ఆర్డర్. ఇవి కూడా అన్నీనా? అదేం లేదు. మనం ఆ రెండే ఫస్ట్ అన్ని రెండే. పెట్టుకున్నా నో ప్రాబ్లం. రియల్ ఎస్టేట్, ఇది రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్, ఇది కాస్ట్ ఆబ్జెక్ట్, సేల్స్ ఆర్డర్, ప్రాజెక్ట్స్ ఏవి పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఏం మనము కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ క్లయింట్ నుంచి ఇవన్నీ, ఈ సెట్టింగ్స్ ఇవన్నీ క్లయింట్ నుంచి తీసుకోవాలి నార్మల్ గా కాన్ఫిగరేషన్స్. మనం ఇప్పుడు అన్ని యాక్టివేషన్ పెట్టుకుందాంలే. సరే. ట్రాన్స్పోర్ట్ కంట్రోలింగ్ ఇండికేటర్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. కంట్రోల్ ఇండికేటర్. ఓకే. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు అసైన్మెంట్ చేయాలనుకుంటా. అసైన్మెంట్, వేర్ ఇస్ అసైన్మెంట్? అసైన్మెంట్ అయిపోయింది. ఆల్రెడీ ఇందాకే అప్పుడే అయిపోయింది కదా. సో ఇక్కడ నెంబర్ సపరేట్ గా రేంజెస్ మెయింటైన్ వర్షన్స్ అవసరం చేయాలి. లేదు. వర్జన్
వర్జన్స్. సో ఇక్కడ నెంబర్ ఏం చేసుకుందాం మనము, జస్ట్ కాపీ చేసుకుందాము 1 నుంచి. అరే కంట్రోలింగ్ ఏరియా లేదని చెప్తున్నాను, అది కదా మన కంట్రోలింగ్ ఏరియా. సో 001 నుంచి IENG. సో కంట్రోలింగ్ ఏరియా 001 వాజ్ కాపీ టు IENG. ఇక్కడ కాపీ అయిపోయినాయి. ఏమేమి ఉన్నాయి చెక్ చేద్దాం ఒకసారి, సేవ్ అయినాయా లేదా. ఓకే, ఈ నెంబర్ రేంజెస్ 01,000 ఉంది, 02, 03, 04. సో 4 కాపీ అయిపోయినాయి. ఓకే, మెయింటైన్ వర్జన్స్. ఓకే, సో ఈ వర్షన్ వచ్చేసి ఓన్లీ 0, ప్రజెంట్ ఓన్లీ 0. ఈ వర్జన్స్ నార్మల్ గా డిఫరెంట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు, బట్ స్టాండర్డ్ గా 0 వర్షన్ కి మనం చేయాలి, అంతే కదా. ఆ, మన కంట్రోలింగ్ ఏరియాకి 0 వర్షన్స్ అని మనం చెప్పాలి. 1, 2, 3, 4 ఈచ్ ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేయండి. సెట్టింగ్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా వచ్చేసి IENG. ఓకే, ఇక్కడ వచ్చేసి లాక్, ఇది జస్ట్ సేవ్ చేయాలి. ఇక్కడ లాక్ ఇక్కడ సెలెక్ట్ tick చేసినాం mark అనుకో చేయాలి. లాక్ అవుతుంది, మార్క్ చేస్తే లాక్ అవుతుంది. టిక్ మార్క్ చేయకూడదు. అవునవును. టిక్ మార్క్ చేస్తే ఇక్కడ చూడు వర్షన్ ఈజ్ లాక్డ్ అంటే ప్రజెంట్ మనం 26 లో ఉన్నాం. ఓకే, ఇది అన్లాక్ ఉంటే ఓకే, 27, 28 ఇవన్నీ లాక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ మనకేం అవసరము, రియల్ టైమ్ లో అయితే మేబీ 26 అన్లాక్ లో ఉంటుంది, 27, 28, 29 ఇవి లాక్ లో ఉంటాయేమో, అంతే. ఇది జస్ట్ ఫోర్కాస్టింగ్ కోసం, వర్షన్ మేనేజ్మెంట్ ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్ ప్లాన్ కోసం వాడుతున్నారు అది. ఓకే రిక్వెస్ట్ చాలా రోజులు అయిపోయింది ఈ కాన్ఫిగరేషన్ చేసి, అసలు కంట్రోలింగ్ ఏరియా కాన్ఫిగరేషన్ ఎప్పుడో చేశాను. రిక్వెస్ట్ ఒకటి ఓన్ గా క్రియేట్ చేయనా? ఉంది, ఆల్రెడీ ఉంది. మంది ఉందా? ఆ, ఉంటే అక్కడ స్పెట్స్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయి. డిస్ప్లే రిక్వెస్ట్ కొడితే ఏంటి నెంబర్ గుర్తులేదు. ఓకే అట్లయితే ఇట్లే చూడాలా. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటో, ఆర్గనైజ్ స్ట్రక్చర్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. ఓకే, వెళ్తానండి, చూస్తాను నేను. ఇది అవునండి. 48 కింగా యూజర్ ఐడి కింగే. కింగ్ ఓకే. అది జస్ట్ కంపెనీ కూడా యాడ్ చేసినా కూడా గుర్తుంటుంది. బెటర్ ఏమో, చేద్దాంలే. డిస్క్రిప్షన్ చేంజ్ చేయొచ్చు. క్లాసన్ SC01. ఇక్కడ మన కస్టమైజింగ్ వచ్చేసి ఏమున్నాయి మన యూజర్ ఐడికి ATRలు ఉన్నాయి, ఆల్ తీసుకొని. సో ఇక్కడ కిందకు వచ్చేసి మన దగ్గరే ఆర్గనైజ్ స్ట్రక్చర్. సో ఇది ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. డిస్క్రిప్షన్ ఇప్పుడు నాకు ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఉంది కదా, కాన్ఫిగరేషన్ లేదంటే అదే ఉంది అన్న, జస్ట్ కంపెనీ కూడా ఒకటే పెట్టేసి IEN కంట్రోలింగ్ కంపెనీ IENG, కంపెనీ కోడ్ IEIN, ఇండియా కంపెనీ కోడ్. ఓకే
ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మన రియల్ టైంలో వచ్చేసి ఇక్కడ ఇంకో పాయింట్, రియల్ టైంలో కొన్ని ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే రిలీజ్ చేయాలంటే నువ్వు టిఆర్ రిలీజ్ చేయాలంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఈ టిఆర్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టిఆర్, అంటే ఏమైనా చేంజెస్ చేస్తుంటే ఏం చేంజెసా, లేదా కాన్ఫిగరేషన్ చేస్తుంటే ఏమైనా కాన్ఫిగరేషన్సా, ఏ కంట్రీ కోసం చేస్తున్నావు, ఏది ఎవరు చేశారు, ఎవరు రిక్వెస్ట్ చేశారు, ఈ డాక్యుమెంటేషన్ అంతా ఇక్కడ జస్ట్ టైప్ చేస్తే మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ క్రియేటెడ్ బై మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు చూడగానే డాక్యుమెంటేషన్ కోసం కొన్ని రియల్ టైం ప్రాజెక్టుల్లో ఇలా ఉంటది, క్రియేటెడ్ బై ఓకే. ఇలా పెట్టుకోవాలి. అప్పుడే టిఆర్ రిలీజ్ చేయడానికి వస్తుంది, లేదంటే టిఆర్ రిలీజ్ చేయలేవు ఈ డాక్యుమెంటేషన్ లేకుంటే. కొన్ని ప్రాజెక్ట్స్ అలా డిఫైన్ చేసుకోండి. అది రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, ఒక్కో ప్రాజెక్ట్ ఒక్కోలాగా. ఓకే, ఇక్కడ ఇంకా ఏం చేయాలి, అంతేనా? వర్షన్స్ అంతేలే, గ్రూప్స్ క్రియేట్ ఓన్లీ చేస్తున్నామన్నా, లేదులే, ప్లానింగ్ గ్రూప్స్ అవసరం లేదులే ఇంకా. అవసరం లేకుండా అవే ఇనిషియల్ గానే ఉండేటి వాడుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి యాక్చువల్ చేయాలి, ప్లాన్. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ సిఓ వర్జన్. సో ఈ కాన్ఫిగరేషన్ కి తర్వాత వద్దాం. ప్రజెంట్ సరే. ఓన్లీ కంట్రోలింగ్ ఏరియా మెయింటైన్ చేసినాము అండ్ లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లెడ్జర్స్. సో ఇందులోనే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చేయాలి. ఇప్పుడు ప్యారలల్ అకౌంటింగ్ చేస్తున్నాము అంటే లెడ్జర్స్ మనకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కావాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చేద్దాం మనం. ఎక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్, లెడ్జరా, గ్లోబల్ ప్యారలల్ సెట్టింగ్స్, అయితే కరెన్సీనా ఇక్కడికే లెడ్జర్, ఇక్కడ మళ్ళీ ప్యారలల్ లెడ్జర్. అకౌంటింగ్. లెడ్జర్ క్రియేట్ చేయడానికి అది ఈ లెడ్జర్స్ లో, దానికన్నా ముందు మనకు ప్యారలల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కావాలిగా. ఫైనల్ గా అసైన్ చేసేది మన నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని కానీ లెడ్జర్స్ ని కానీ. ఒక్క నిమిషం ఇద్దా, ఏమేం కావాలో అడిగి చేసి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మనం ఇక్కడ లోకల్ గ్యాప్ ఆల్రెడీ ఉంది, జస్ట్ కాపీ అయినా చేసుకోవచ్చు, న్యూ ఎంట్రీ అయినా చేసుకోవచ్చు. ఓకే, మనము 3 చేసుకుందాం. ఒకటి వచ్చేసి LOCL, ఒకటి లోకల్ గ్యాప్. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే, ఇది వచ్చేసి IFRS అంటే ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అది స్పెల్లింగ్ తప్పు ఉంచండి నాటి పైన. ఏంటి ప్రిన్సిపల్? ఓకే, ప్రిన్సిపల్ NCIPL. ఓకే. ఇంకోటి వచ్చేసి యుఎస్ గ్యాప్, GP అని పెట్టుకున్నాం. ఓకే, యుఎస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS ఆల్రెడీ ఉంది, దాని ప్లేస్ లో ఇంకోటి ఏదైనా యూజ్ చేసుకుందాం. మంది ఒక కంపెనీ కోడ్ నుంచి 2 లెటర్స్ తీసుకొని RS అట్లానే పెట్టిన, INRS అన్నట్ట. IERS IERS పెట్టేద్దాం. మన కంపెనీ కోడ్ వచ్చి IERS. ఓకే, సరిపోతుంది. యుఎస్ గ్యాప్ కూడా ఉంది. సో IEUS అని పెట్టు. IEUS, LOCL, IERS, IEUS. సో 3 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మనం ఉన్నాయి. ఓకే, సో బ్యాక్ వస్తే
ఇక్కడ ఇప్పుడు లెడ్జర్స్ కావాలి. మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రెడీ చేసాము. ఇప్పుడు నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. నాన్ లీడింగ్ ఓకే. లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఇది నీ ఇష్యూ రిజాల్వ్ అయిందా సీనా? ఏంటి? లేదన్నా, అంటే ఓ ఇప్పుడు వేరే ఐడి ఇచ్చి ట్రై చేసాము, అది అయ్యింది. వేరే అంటే ఇది ఓపెన్ అవుతుంది ఈ స్క్రీన్, నాకు కూడా అలాగే ఇంతకు ముందు వస్తుంది. ఓపెన్ అయ్యేది కాదు. ఇదేంటో. ఉమ్. ఓకే. లేదు లేదు, వస్తుంది ఇది. వేరే ఉమ్. వేరే ఐడి ఇస్తే ఏంటి? వేరే ఐడితో ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అది బేసిస్ యాక్సెస్ ఇచ్చిన యూజర్ నాకు వాడు. ఐడినా? ఆ, ఆ. యూజర్ ఐడి నీ యూజర్ ఐడితో మాత్రమే అవ్వలేదా? లేదు, వేరే దాంట్లో కూడా అవ్వలేదు. ఉమ్. అందుకే వేరే యూజర్ ఐడితో ఇచ్చింటే అది ఇప్పుడు ఇది ఓపెన్ అయింది, ఇంకా చేయలేదు. లెడ్జర్ కాన్ఫిగరేషన్ ఇంకా చేస్తున్నారు కదా, ఇది చేసినాక చూద్దాంలే అని ఉన్నా. నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఫస్ట్ నేను ఇక్కడ ఏంటంటే అకౌంటింగ్ ప్యారలల్ 0L చేయలేదు నేను, ఆల్రెడీ అందుకని. ఉంటుందా? ఆ, సరే చేద్దాం. సో మనకు 0L ఆల్రెడీ ఉంది. 0L ఆల్రెడీ ఉంది. మన కంపెనీ కోడ్ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అసైన్ అయ్యే ఉంది. మనదొక్కటే కాదు, అన్ని కంపెనీ కోడ్లకి ఆల్మోస్ట్ ఉంటుంది. ఓకే. సో ఉమ్, లీడింగ్ లెడ్జర్స్ తో మనకు పనిలే. ఇప్పుడు లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేయడం అవసరం లే, ఆటోమేటిక్ గా బై ఓకే. డిఫాల్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. మనం లాడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసుకుంటే లెడ్జర్ మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూ ఎంట్రీస్ చేసుకుంటే, సో ఏంటి ఐఈ అని ఐఈ అని పెడదామా, I1 పెడదామా, ఐఈ. ఓకే, I1 యూజ్ చేద్దాం. I1 I2 టూ లెడ్జర్స్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఫర్ ఐఈఐఎన్. ఓకే, నాన్ లీడింగ్ లెడ్జర్. ఇది వచ్చేసి లీడింగ్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ లీడింగ్ అవుతుంది. నువ్వు మిస్టేక్ ఏం చేసింటావు అంటే ఇక్కడ W1 ఆ, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లీడింగ్ అని సరే. క్లిక్ చేసావే, లీడింగ్ అని క్లిక్ చేసింటావు మళ్ళీ. ఓకే ఓకే, అవును. అప్పుడు ఏంటి, అది లీడింగ్ లెడ్జర్ అవుతుంది, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉమ్, అవ్వదు. నీకు మళ్ళీ W1 అనే క్రియేట్ చేసుకున్నా నువ్వు ఇక్కడ క్లిక్ చేయడాన్ని బట్టి W1 అనేది నీ లీడింగ్ లెడ్జరే అవుతుంది మళ్ళీ కూడా. నాన్ లీడింగ్ ఓకే ఓకే. ఇప్పుడు ప్యారల్ అకౌంటింగ్ అవ్వదు. నీకు ఆల్రెడీ 0L ఉంది. 0L ఉమ్, ఉండి మళ్ళీ దానికే సేమే చేసుకున్నావు. సో ఇక్కడ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. మనది స్టాండర్డ్ లెడ్జరా ఎక్స్టెన్షన్ లెడ్జరా అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి సిస్టమ్ కి. సో మనది ఇప్పుడు స్టాండర్డ్ లెడ్జర్ కాదు ఇది. అవును, I1 అనేది ఎక్స్టెన్షన్. స్టాండర్డ్ లెడ్జర్ కావాలి, ఎక్స్టెన్షన్ లెడ్జర్. సో ఎక్స్టెన్షన్ లెడ్జర్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి, బట్ ఇక్కడ ఏం వేరే ఏం అవసరం లేదు. స్టాండర్డ్ జర్నల్ ఎంట్రీసే ఓకే, నో ప్రాబ్లం. దీనికి మన లాడింగ్ లెడ్జర్స్ కి మెయిన్ లెడ్జర్ దేన్ని బేస్ చేసుకొని నాన్ లీడింగ్ లెడ్జర్ పోస్ట్ చేయాలి అనేది చెప్పాలి ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాం చెప్పు. ఇక్కడ అండర్లయింగ్ లెడ్జర్ అంటే మనది అండర్లైన్ లెడ్జర్ ప్యారలల్ అకౌంటింగ్ లో నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాము. నాన్ అండర్ లీడింగ్ మన లెడ్జర్ 0L క్రియేట్ లెడ్జర్ నుంచి చేస్తున్నాం. వస్తుంది. అండర్లయింగ్ అంటే మన 0L 0L అండర్లయింగ్ లెడ్జర్ నుంచి. 0L ఉమ్, లెడ్జర్ నుంచినే చేసుకోవాలి అది కంపల్సరీగా. ఎందుకంటే మనకు బేస్ వేరే. సమ్ టైమ్స్ మల్టిపుల్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఉన్నాయనుకో, అలాంటి టైంలో ఏంటంటే ఓన్లీ డిఫరెన్సెస్ పోస్ట్ అవ్వడానికి ఇప్పుడు ఇంకోటి చేసుకుంటా ఇక్కడ. అలాంటప్పుడు నేను I1 అని కూడా పెట్టుకోవచ్చు. నా అండర్లయింగ్ లెడ్జర్ I1 అనేది కూడా పెట్టుకోవచ్చు ఉమ్, ఇంకొక నాన్ లీడింగ్ లెడ్జర్ చేసుకున్నప్పుడు. అలా ఉమ్. కూడా ఆప్షన్ ఇచ్చినాడు. బట్ మనము స్టాండర్డ్ లెడ్జర్ నుంచినే బేస్ చేసుకొని పోస్ట్ చేయాలా అని చెప్తున్నాం. ఓకే ఓకే. దీనికి మళ్ళీ ఫిజికల్ ఎయిర్ వేరియంట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే మనం. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఆప్షన్ ఏముంది, లీగల్ వాల్యుయేషన్. ఇది లీగల్ వాల్యుయేషన్, ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్ అని, సెగ్మెంట్ వాల్యుయేషన్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనమేం అవన్నీ ఏం యూజ్ చేయట్లే. ఆ ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్ చాలా ఉంటది, నాకు అంత క్లారిటీగా లేదు, బట్ ట్రై చేద్దాం. ఓకే, సరే. ఇక్కడ వచ్చేసి అకౌంటింగ్ ప్రిన్సిపల్. మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఈ ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ కి ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ పెట్టుకుంటాం. IUS అది వచ్చినాం, అది రాలేదు కదనా? రాలేదు. జస్ట్ సేవ్ చేసి చూద్దాం, మళ్ళీ ఎత్తి చేసుకుందాంలే. సేవ్ ఉమ్, చేస్తున్నా ఇది ఇక్కడ వరకు.
అసైన్ చేయాలనుకుంటా, చేద్దాం. ఈ